ఉన్నప్పుడు జాగ్రత్తగా నడవాలి పద్మ. ఇంతకీ నొప్పి ఎక్కడా? ఇంకొంచెం. ఇక్కడ? ఇంకొంచెం పైకి. ఇక్కడ? పద్మ పద్మ ఏంటి ఏం చూస్తున్నావు? వెళ్దాం పద. నువ్వింకోసారి దాంతో తిరిగినట్టు తెలిసినా మాట్లాడినా ప్రాణం తీస్తా. ఆ సుబ్బారెడ్డికి అప్పటికే 3 భార్యలు ఉన్నా మళ్ళీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వాడి కోరిక. ఏదో ఒక ప్లాన్ చేయాలి. ఎలా? ఒక ఐడియా. చిచి, స్కర్ట్ మొత్తం బురదైపోయింది. అయ్యో, ఇప్పుడు ఎలా మరి? చూసింది చాలు గాని ఇట్రా. అయితే ఆ జాంకాయలు ఇటు నేను పట్టుకుంటాను. ఏం అవసరం లేదు, ఈ స్కర్ట్ పైకి పట్టుకో. నేనా? నువ్వు కాదు, ఇంకెవరినైనా పిలు. ఎవరున్నారు? ఎవరు లేరు కదా? అయ్యో రే పప్పు సుద్దా, నేను పిలవమంటే పిలుస్తావా? మరి నువ్వే కదా పిలవమని చెప్పావు. నేను పిలవమంటే పిలిచేస్తావా? నువ్వు అలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అయితే ఈ స్కర్ట్ పైకి పట్టుకో. అయితే సరే. పద్మ జాగ్రత్త, పడిపోతావు. ఈ నల్లమిల్లి వీర వెంకట సుబ్బారెడ్డి పవర్ ఏందో తెలుసునా? నేను ఎవరికైనా ఒకే ఛాన్స్ ఇస్తా, 2వ ఛాన్సులో ప్రాణం తీస్తా. హలో అన్నా, ఫోన్ అన్నా. ఎవడాడు? హలో అన్నా, పద్మజమ్మ మళ్ళా వాస్తవాన్ని తిరుగుతుందనా? ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదనా? ఈసారి మాటలుండవు. నా కొడుకు ఖతం.